శ్రీమాత్రే నమః. 63 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రంలో కొన్ని సంఖ్యల్ని చెడ్డ సంఖ్యలుగా చెప్పడం జరిగింది. అందులో ఈ 63 కూడా ఒకటి. ఇది చాలా శక్తివంతమైనటువంటి సంఖ్య. అయితే వీరి శక్తి ఎక్కువగా సాహస కార్యాలు, అందులో కొన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కానీ, లేదా అడ్డదారుల్లో ధనార్జన చేయడానికి కానీ, కొన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడానికి కానీ అవకాశం ఉంటుంది. అయితే వీరికి ఉండేటువంటి అపారమైనటువంటి శక్తిని మంచి వైపు మరణించగలిగినట్టయితే వీళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో, ప్రవర్తనలో ఆ భగవంతుడి అనుగ్రహంతో మార్గాన్ని మార్చుకున్నట్టయితే వాల్మీకి లాంటి గొప్ప మహర్షి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాల్మీకి కూడా కిరాతకుడు, కానీ నారదుని ఉపదేశంతో ఆయన మహర్షి రామాయణం వంటి కావ్యాన్ని రచించడంతో పాటు ఎంతో పూజ్యుడు, ఆరాధ్యుడు అయ్యాడు. అలాగే ఈ 63 సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి లక్షణాలతోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు దైవబలం పెంచుకున్నట్టయితే గొప్ప వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.